ఈ జనరేషన్లో చాలామంది పెళ్లి చేసుకోకుండా ఉంటున్నారు. ఒకవేళ చేసుకున్నా కొంతకాలంలోనే విడిపోయి డైవర్స్ తీసుకుంటున్నారు. కానీ పెళ్లి చేసుకుని కలిసి ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా? లేదు, హ్యాపీగా ఉండట్లేదు. నేను అందరి గురించి మాట్లాడట్లేదు, కేవలం కొంతమంది గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ ప్రకారం 2016 నుంచి 20 మధ్య, అంటే కేవలం 5 సంవత్సరాల్లోనే 37,000 మంది సూసైడ్ చేసుకుని చనిపోయారు. అంటే రోజుకి 20 మంది. అసలు వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో తెలుసా? బికాజ్ ఆఫ్ మ్యారేజ్. పెళ్లి వల్ల చనిపోతున్నారు. సెలబ్రిటీస్ దగ్గర ఒక ఆప్షన్ ఉంటుంది, అదే డైవర్స్. వాళ్ళకి నచ్చకపోతే డైవర్స్ తీసుకుని హ్యాపీగా విడిపోతారు. కానీ కామన్ పీపుల్ డైవర్స్ బదులు సూసైడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. విడాకులు తీసుకోవటం కన్నా చావటమే బెటర్ అని ఫీల్ అవుతున్నారు. అసలు భార్యాభర్తలు డైవర్స్ ఎందుకు తీసుకుంటున్నారు? ఎంతో ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఎందుకు విడిపోతున్నారు? మన ముందు జనరేషన్ అంటే మన తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు వచ్చినా కలిసే ఉంటున్నారు కదా. కానీ ఈ జనరేషన్ వాళ్ళు చిన్న చిన్న గొడవలకే డైవర్స్ ఎందుకు తీసుకుంటున్నారు? మీరు అనుకోవచ్చు, ఈ వీడియో చూడటం వల్ల మనకేం వస్తుందిరా, టైం వేస్ట్, దీని బదులు ఫుడ్ వీడియోస్ చూసినా లేకపోతే కామెడీ వీడియోస్ చూసినా కాసేపు ఎంటర్టైన్ అవ్వచ్చు అని అనుకోవచ్చు. కానీ మీ స్కూల్లో కాలేజ్లో చెప్పని లైఫ్ లెసన్స్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. కొంచెం కాన్సన్ట్రేషన్తో చూడండి. నేను లవ్ చేసిన, నేను పెళ్లి చేసుకున్న పిల్లని మార్చ్ 17 రిషికేశ్లో కలిస్తే మార్చ్ 30 హైదరాబాద్లో పెళ్లి అయిపోయింది. 13 days లో పెళ్లి అయిపోయింది. Few moments later. When we are not happy with each other, it's better to lead a separate life happily అనిపించింది. లవ్ కొంతకాలమే బాగుంటుంది. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ పాయింట్. పెళ్లి అనే కాన్సెప్ట్ మన లైఫ్లో చాలా పెద్ద స్టెప్. వయసులో ఉన్న ప్రతి ఒక్కరిని అడిగే మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏంటో తెలుసా? ఎరా అబ్బాయి పెళ్ళెప్పుడు, ఏంటమ్మా పెళ్ళెప్పుడు? ఇలా చిన్నపిల్లోడి దగ్గర నుంచి పండు ముసలవారి దాకా ప్రతి ఒక్కళ్ళు కనపడినప్పుడల్లా అడుగుతానే ఉంటారు. వాళ్ళు ఎట్ట అడుగుతారంటే అదేదో పెళ్ళవగానే లైఫ్ సెటిల్ అయిపోయింది అన్నట్టు అడిగేస్తారు. పెళ్ళి అయితే లైఫ్ సెటిల్ అయినట్టు కాదు, లైఫ్ స్టార్ట్ అయినట్టు. ఒక కొత్త మనిషితో మన జర్నీని స్టార్ట్ చేస్తాం. కానీ కొంతమందికి ఆ జర్నీ మధ్యలోనే ఆగిపోతుంది. ఈవెన్ లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా చాలా మంది విడిపోతున్నారు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇండియాలో డైవర్స్ పర్సంటేజ్ అనేది 50 to 60% ఇంక్రీజ్ అయ్యింది. ఒక రిపోర్ట్ ప్రకారం భార్యాభర్తలు విడిపోవడానికి మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది అరేంజ్ మ్యారేజ్ సిస్టమ్. 2020లో జరిగిన ఒక సర్వే ప్రకారం ఇండియాలో 68% ఆఫ్ పీపుల్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. జనరల్గా అరేంజ్ మ్యారేజ్ ఎలా జరుగుతాయి? అబ్బాయి అయితే కట్నం ఎంత ఇస్తారు, బంగారం ఎంత ఉంది, అబ్బాయికి చైన్ పెడతారా, బైక్ కొనిస్తారా, కట్నంలో పొలం ఏమైనా ఇస్తారా లేదా ఇల్లు ఏమైనా ఇస్తారా అని వాళ్ళకి నచ్చినట్టు సంబంధాలు ఎత్తుక్కుంటారు. అమ్మాయి వాళ్ళైతే గవర్నమెంట్ జాబ్ ఉందా, ఆస్తులు ఏమైనా ఉన్నాయా, ఆడబడుచుందా, అత్తుందా అని వాళ్ళకి నచ్చినట్టు సంబంధాలు ఎత్తుక్కుంటారు. ఇవన్నీ ఎంక్వైరీ చేశాక అంతా ఓకే అనిపిస్తే అప్పుడు పెళ్లి చూపులు ఉంటాయి. అదే ఫస్ట్ టైం ఆ అబ్బాయి అమ్మాయి కలవటం. ఒకవేళ ఒకరికొకరు నచ్చారనుకోండి, నెక్స్ట్ స్టెప్పే కట్నం మాట్లాడుకోవటం. ఒకవేళ అది కూడా సెట్ అయిందనుకో, నెక్స్ట్ పెళ్ళే. ఆ పెళ్ళి అవ్వడానికి ఒక 2-3 నెలలు టైం ఉంటుంది అంతే. ఈ 2-3 నెలల్లో ఇద్దరు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని ఓ రాత్రి పగలు తేడా లేకుండా గంటలు ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు. ఇక ఇదే లవ్ అనుకుని ఫీల్ అయిపోతారు. కానీ వన్స్ పెళ్ళయ్యాక మొత్తం మారిపోతుంది. ఒక మ్యారేజ్ జరగడానికి ఎంతో పెద్ద ప్రాసెస్, ట్రెడిషన్ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో కొంచెం తప్పు జరిగినా పెద్ద గొడవలు అయిపోతాయి. పెళ్లిలోనే ఏదో ఒక గొడవ జరుగుతుంది. సాంబార్ సరిగ్గా వేయలేదని ఒకళ్ళు, అరటికాయ సరిగ్గా పండలేదని ఒకళ్ళు, మర్యాదలు సరిగ్గా లేవని ఒకళ్ళు. ఇలా చుట్టాలే ఫస్ట్ గొడవను స్టార్ట్ చేస్తారు. అరేంజ్ మ్యారేజ్ కాబట్టి ఇద్దరి మధ్య ఎక్కువగా అండర్స్టాండింగ్ ఉండదు. సో స్టార్టింగ్లోనే మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఇంకో దరిద్రం ఏంటంటే సీరియల్స్ ప్రభావం, చుట్టాల ప్రభావం లేడీస్ మీద చాలా ఉంటుంది. ఆ సీరియల్స్ ఎలా ఉంటాయి? కోడలు అత్తని టార్చర్ చేస్తుంది, అత్త కోడల్ని టార్చర్ చేస్తుంది. వాళ్ళు ఈ సీరియల్స్ చూసి ఫిక్స్ అయిపోతారు. ఓ కోడలంటే ఇట్లానే ఉంటుంది, అత్త అంటే ఇట్లానే ఉంటుంది అని ఇదే మైండ్ సెట్తో పెళ్లి చేసుకుంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎక్కువగా జరిగే గొడవలే ఈ అత్త కోడల మధ్య గొడవ. ఈ వీడియో చూసే చాలా మంది హస్బెండ్స్కి ఇది బాగా కనెక్ట్ అవుతుంది. అత్త ఏమో నా కోడలు నన్ను వాళ్ళ అమ్మలాగా చూసుకోవాలని కోరుకుంటుంది, కోడలేమో మా అత్త నన్ను వాళ్ళ కూతురులాగా చూసుకోవాలని కోరుకుంటది. కానీ ఇద్దరు వెంటనే ఇదంతా అయిపోవాలని కోరుకుంటారు. అత్త ఒక మాట అన్నా, కోడలు ఒక మాట అన్నా పెద్ద గొడవలు అయిపోతాయి. లాస్ట్కి సపరేట్ కాపురం పెట్టుకుంటారు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు సపరేట్గా ఉన్నా హ్యాపీగా ఉంటారా? లేదు. చిన్న గొడవ జరిగినా ఇద్దరు తగ్గరు, ఈగో చూపించుకుంటారు. నేను మొగోణ్ణి అని భర్త బిహేవ్ చేస్తాడు. నేను ఇంత కట్నం ఇచ్చా, నేనెందుకు తగ్గాలి అని భార్య ఈగో చూపిస్తుంది. అరేంజ్ మ్యారేజెస్లో ఫ్యామిలీ వల్ల ప్లస్ ఈగో క్లాషెస్ వల్ల మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో డైవర్స్ అవుతున్నాయి. నెక్స్ట్ రీజన్ ఉమెన్ ఎంపవర్మెంట్.
ఒకప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే ఒక ఫ్యామిలీ రన్ అవ్వాలంటే హస్బెండ్ మాత్రమే వర్క్ చేసేవాడు, వైఫ్ ఇంట్లో పిల్లలను చూసుకోవటం, ఇంటి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా కొన్ని విలేజెస్లో ఇలానే జరుగుతూ ఉంది. హస్బెండ్ తాగొచ్చి కొట్టినా, సరిగ్గా చూసుకోపోయినా, డొమెస్టిక్ వైలెన్స్ చేసినా వైఫ్ తట్టుకొని సర్దుకుపోయేది. ఎందుకంటే తను చదువుకోలేదు, జాబ్ కూడా లేదు, బయటికి వెళ్తే తన ఓన్గా తను బ్రతకలేదు. కానీ ఇప్పుడు జనరేషన్లో మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ జాబ్స్ కూడా చేస్తున్నారు. చాలా మంది హస్బెండ్కి ఈక్వల్గా సంపాదిస్తున్నారు. వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలరు బికాస్ చదువు ఉంది, జాబ్ ఉంది. హస్బెండ్తో ఉండటం తనకి నచ్చకపోయినా డైవర్స్ అనే ఒక ఆప్షన్ని యూజ్ చేసుకునేంత తెలివితేటలు ఉన్నాయి. లాస్ట్ వన్, వెస్టర్నైజేషన్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువగా వెస్టర్న్ కల్చర్కి అలవాటు అవుతున్నారు. సెలబ్రిటీస్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. డైవర్స్ని చాలా ఈజీగా తీసేసుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎలాగో పెళ్ళి అయిపోయింది కదా, మన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తారులే అని లైట్ తీసుకుంటున్నారు. దీనివల్ల చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. తర్వాత ఈ చిన్న చిన్న బబుల్స్ ఒకదానికొకటి కలిసి ఒక పెద్ద బబుల్ అయిపోయి ఒకరోజు పగిలిపోతుంది. అసలు డైవర్స్ తీసుకోవటం మంచిదేనా? ఆఫ్ కోర్స్ మంచిదే, కానీ సిల్లీ విషయానికి డైవర్స్ తీసుకోకూడదు. భార్య నిన్ను టార్చర్ చేసినా, భర్త నిన్ను టార్చర్ చేసినా, ఎంత ట్రై చేసినా రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వట్లేదంటే అప్పుడు డైవర్స్ తీసుకోవచ్చు. నీ పార్ట్నర్తో ఉన్నప్పుడు నువ్వు హ్యాపీగా లేకపోతే, ప్రతి క్షణం నరకంలాగా ఉంటే డైవర్స్ తీసుకో, తప్పేం లేదు. ఎందుకంటే నీకు కూడా నీ ఓన్ లైఫ్ ఉంది. సమాజం కోసం, ఫ్యామిలీ కోసం నీ హ్యాపీనెస్ ని నువ్వు దూరం చేసుకోకు. స్టార్టింగ్ లో చెప్పాను కదా పెళ్లి వల్ల సూసైడ్స్ చేసుకుంటున్నారని. అందులో మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? వాళ్ళకి నచ్చని రిలేషన్షిప్ లో ఉండి వాళ్ళ హ్యాపీనెస్ ని దూరం చేసుకుని మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి ఇలాంటి పని చేసుకుంటున్నారు. ఫైనల్ గా ఒక రిలేషన్షిప్ హెల్దీగా, హ్యాపీగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ప్రేమ అనేది కొంతకాలం మాత్రమే బాగుంటది, తర్వాత అంత నార్మల్గానే ఉంటుంది. ప్రతి రిలేషన్షిప్లో గొడవలు ఉంటాయి. పెళ్ళయ్యి 30-40 సంవత్సరాలైనా కూడా గొడవలు అవుతానే ఉంటాయి. కానీ ఆ గొడవ అయ్యాక మళ్ళీ నార్మల్గా అయిపోవాలా. ఆ గొడవని అలా సాగదీస్తూ ఉండకూడదు, అక్కడితో ఆపేయాలి. ఇప్పుడు మీ అమ్మతో గొడవైందనుకో, అమ్మను వదిలేస్తావా? నాన్నతో గొడవైందనుకో, నాన్నను వదిలేస్తావా? మరి నీ పార్ట్నర్తో గొడవైనప్పుడు ఎందుకు వదిలేయాలనిపిస్తుంది? ఎందుకంటే ఆ ఆప్షన్ నీ మైండ్లో ఉంది కాబట్టి. ఒక్కసారి ఆప్షనే లేదనుకో ఏం చేస్తావు? ఇంకొకటి, కొంతమందికి సెట్ అవ్వదు. వాళ్ళ ఆలోచనలు, ఇష్టాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. దాంట్లో ఇద్దరి తప్పు లేదు. ఎంత ట్రై చేసినా సెట్ అవ్వకపోతే విడిపోవటమే బెస్ట్. ఒక రిలేషన్షిప్ బాగుండాలంటే ఫస్ట్ మన ఈగోని పక్కన పెట్టేయాలి. గొడవ అయితే తగ్గటం నేర్చుకోవాలి. నీ తప్పు లేకపోయినా సారీ చెప్పు, ఏమవుతుంది? ఒక మాటే కదా. ఆ గొడవ కూల్ అయ్యాక అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయి. కూల్ అయ్యాక ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ విషయం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉండాలి. ఒకళ్ళకి నచ్చినట్టు ఒకళ్ళు మారితేనే లైఫ్ బాగుంటుంది. కాంప్రమైజ్ అవ్వటం నేర్చుకో. సో ఇదంతా మోస్ట్లీ లవ్ మ్యారేజెస్లో ఎక్కువగా కనపడుతుంది. బికాజ్ వాళ్ళు కొన్ని ఇయర్స్గా లవ్ చేసుకుని, అర్థం చేసుకుని పెళ్లి చేసుకుంటారు. సో వాళ్ళ రిలేషన్షిప్ కూడా బాగానే ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీని మన ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తే లవ్ మ్యారేజెస్ కూడా హ్యాపీగా, హెల్దీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.